నమస్కారం అండి. నా పేరు స్నేహ. వెంకట్రామరెడ్డి గారి కోడల్ని. ఇక్కడ సిద్దిపేటలో వార్డ్ నెంబర్ 4 కార్యకర్తలందరితోటి ఉన్నాము. ఇప్పుడే ప్రచారం చేస్తున్నాము. మంచి స్పందన కూడా వస్తుంది మాకిక్కడ. ట్రస్ట్ గురించి అవగాహన కూడా మంచిగా అందరికీ చెప్తున్నాము. ఈ ట్రస్ట్ అనేది 100 కోట్లతోని, సొంత నిధుల 100 కోట్లతోని పెట్టాలనుకుంటున్నారు వెంకట్రామరెడ్డి గారు. ట్రస్ట్ గురించి అవగాహన కూడా మంచిగా అందరికీ చెప్తున్నాము. ఈ ట్రస్ట్ అనేది 100 కోట్లతోని, సొంత నిధుల 100 కోట్లతోని పెట్టాలనుకుంటున్నారు వెంకట్రామరెడ్డి గారు. అందులో 6 కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఎడ్యుకేషన్. ఇట్లా ప్రతిభ గల పిల్లలు చదువుకోలేక, స్తోమత లేక అట్లా ఉన్న వాళ్ళందరినీ చదివించాలనుకుంటున్నారు. రెండవది జాబ్ మేళా. ఇప్పుడు చాలామంది నిరుద్యోగాలు ఉన్నారు. వెంకట్రామరెడ్డి గారికి హైదరాబాద్ బయట చాలా కంపెనీస్ సంబంధాలు ఉన్నాయి ఆయనకి. సో ప్రతి 6 నెలలకి జాబ్ మేళా అని చెప్పేసి ఇక్కడ ప్రతిభ ఉన్న వాళ్ళకి, నైపుణ్యం గల వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటున్నారు. మూడవది, ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో నుంచే సంపాదించుకునేటట్టు ఇట్లా సపోర్ట్ చేయడం, ఆ సహాయం చేయాలనుకుంటున్నాము. నైపుణ్య శిక్షణలు ఇవ్వడము, ఇట్లాంటివి అందజేస్తున్నాం ట్రస్ట్ ద్వారా. నాలుగవది, ఇప్పుడు చాలామంది పోటీ పరీక్షల కోసము హైదరాబాద్కి వెళ్ళి నార్మలీ 45 to 60 days ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఇట్లా హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ సెంటర్స్ జాయిన్ అయ్యి లక్షలు ఖర్చు పెడుతుంటారు. అట్లాంటిది వెంకట్రామరెడ్డి గారు ఇక్కడనే మన ప్రతి నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్స్ పెట్టి అక్కడ మెటీరియల్స్ అందించడము, కోచింగ్ ట్రైనింగ్స్ అందించడము, ఇవన్నీ చేయాలనుకుంటున్నారు ట్రస్ట్ ద్వారా. ఐదవది ఫంక్షన్ హాల్. ప్రతి నియోజకవర్గంలో అంటే మొత్తం 7 ఫంక్షన్ హాల్స్ నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఉట్టి ఫంక్షన్ హాల్కే మనకు ₹1,00,000 అవుతుంది. అలాంటిది ఆయన ఫంక్షన్ హాల్ నిర్మించి జస్ట్ ₹1 శుభకార్యాలు చేసుకునేలాగా చేస్తున్నారు. ఈ ఫంక్షన్ హాల్ అనేది కూడా ఈ 100 కోట్లు ఈ ట్రస్ట్కి కాకుండా అదనంగా 14 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ నిర్మించాలనుకుంటున్నారు. అండ్ లాస్ట్ ప్రమాద బీమా కింద 10 లక్షలు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ 10 లక్షల ప్రమాద బీమాను అందజేయాలనుకుంటున్నారు. సో ఈ ట్రస్ట్లో ఉన్న 6 కార్యక్రమాలు కూడా ఒక పర్సన్ తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు ఇండిపెండెంట్గా ఉండాలని డిజైన్ చేసినవి. సో ఇక్కడ ఈ ట్రస్ట్ గురించి మేము అందరికీ చెప్పాలనుకుంటున్నాము. అండ్ మంచిగా అందరికీ అవగాహన కూడా ఉంటుంది. వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ సిద్దిపేటలో, ఉమ్మడి మెదక్లో 20 ఏళ్ళుగా పనిచేస్తారు. పీడీగా, జాయింట్ కలెక్టర్గా. సో మంచి మాజీ ఐఏఎస్ అయ్యుండి మంచి విద్యావేత్తన కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది, చదువులు అనేది ఇవన్నీ సపోర్ట్ చేసే మనిషి. సో ఆయన ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా చాలామందికి సహాయం చేశారు, చాలా కుటుంబాలకి అండగా నిలిచారు, ఇంకా చాలామంది పిల్లల్ని చదివించారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే పార్టీస్ చాలా హామీస్ ఇస్తుండొచ్చు, కానీ ఆయన ఇక్కడ ఇప్పటివరకు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. అండ్ ఆయన నిరూపించుకున్నారు. ఆయన ఆ నమ్మకం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో. May 13th నాడు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అందులో 3 బాక్సెస్ ఉంటాయి, 3 బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయి. అందులో మొదటి బాక్స్లో 4వ నెంబర్ కారు గుర్తు. సో తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ సార్ ఇంకా హరీష్ రావు సార్ బలపరిచిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే కేసీఆర్ గారికి ఇంకా బలాన్ని ఇచ్చిన వారిని అవుతాము.